స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనతో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యమును మనమందరము కూడా ధ్యానించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రం. గడిచిన కాలమంతయు కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కాపాడినందుకు మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతించుటకిచ్చిన ఈ మంచి ధన్యతను బట్టి స్తోత్రం. ప్రభువా, ఈ ప్రశస్తమైన సమయంలో మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మా అందరి యొక్క జీవితాలను మీ వాక్యములో స్థిరపరిచి ఆ ప్రకారంగా మమ్మల్ని అందరినీ కూడా నడిపించండి. ప్రతి వారిని కూడా ఆశీర్వదించమని యేసు నామం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరము కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యమును మనమందరం కూడా శ్రద్ధగా ధ్యానిస్తూ దేవుని యొక్క వాక్యమును ఉన్నటువంటి ఆశీర్వాదాలను మనమందరము కూడా పొందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క సమయములో పరిశుద్ధ గ్రంథములో నుండి పరమగీతము అనేటువంటి పుస్తకమును మనమందరము కూడా ధ్యానము చేయాలని ప్రభు పెరట కోరుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి 66 పుస్తకముల్లో పాత నిబంధనలో వ్రాయబడినటువంటి 39 పుస్తకముల్లో ఇది 22వ పుస్తకముగా దీన్ని మనమందరము కూడా గమనించవచ్చు. ఈ యొక్క పరమగీతము గురించినటువంటి కొన్ని ఉపోద్ఘాతములను, కొన్ని విషయములను మనమందరము కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క పరమగీతమును రచించినది ఇశ్రాయేలుకు రాజును దావీదు కుమారుడుగా ఉన్నటువంటి సొలొమోను అని మనము గ్రహించవచ్చు. ఇది వ్రాయబడినటువంటి కాలము సుమారు క్రీస్తుకు పూర్వము 965వ సంవత్సరములో. ఈ యొక్క పరమగీతములో మొత్తము 8 అధ్యాయాలను మనము చదవగలుగుతాం. 8 అధ్యాయములు కలిసి మొత్తము 116 వచనాలను మనం చూస్తాం. మరియు ఇందులో 8 అధ్యాయములో చిన్న అధ్యాయముగా 3వ అధ్యాయము, అందులో 11 వచనాలను మనము చదవగలుగుతాము. మరియు పెద్ద అధ్యాయముగా 2వ అధ్యాయము 17 వచనాలను మనమందరము కూడా చూడగలుగుతాము. మరియు ఈ యొక్క పరమగీతానికి మూల పదము ఏమిటనగా లవ్ ఇన్ మ్యారేజ్, అనగా వివాహములో ప్రేమ. ఈ యొక్క పరమగీతములకు మూల వాక్యముగా 7వ అధ్యాయము 10వ వాక్యము మరియు 8వ అధ్యాయము 7వ వాక్యముగా దాన్ని మనము గ్రహించవచ్చు. ఆ మాటలను మనము గమనిస్తే 7వ అధ్యాయం 10వ వాక్యములో నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడని, మరియు 8వ అధ్యాయము 7వ వాక్యములో మనం చదివితే అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు, ప్రేమకయ్యకుడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును అనే వాక్యములను మూల వాక్యములుగా మనము చదువుతాము. పరమగీతము పుస్తకములో మొత్తము 14 ఆజ్ఞలను మనం గమనించగలుగుతాము. మరియు ఇందులో మొత్తము 13 ప్రశ్నలను మనం చూస్తాం. ఈ విధముగా పరమగీతము గురించి కొన్ని మాటలను మనం గమనించవచ్చు. ఇప్పుడు ఈ పరమగీతము నుంచి కొన్ని విషయాలను మనమందరము కూడా తెలుసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో 5 పంచకాండాలు ధర్మశాస్త్రం గురించి వ్రాయబడినవి. తరువాత 12
చరిత్ర పుస్తకాలు యెహోషువ గ్రంథము నుంచి మనం చదువుతాము. తరువాత యోబు గ్రంథము నుంచి ఇవి కావ్య గ్రంథాలుగా 5 పుస్తకాలు మనం చదువుతూ ఉంటాం. యోబు గ్రంథము, కీర్తనలు, సామెతలు, ప్రసంగి మరియు పరమగీతము ఇవి కావ్య గ్రంథాలుగా మనము పిలుస్తూ ఉన్నాం. ఈ కావ్య గ్రంథాలలో చివరిది పరమగీతము. సొలొమోను రాసినటువంటి ఈ పరమగీతము చాలా ఒక ప్రశస్తమైనటువంటి పుస్తకముగా దేవుని యొక్క వాక్యమును బట్టి మనమందరము కూడా తెలుసుకునవలెను. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 32వ వాక్యములో మనం చదివితే, అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. సొలొమోను తనకు దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానమును బట్టి, తన యొక్క అనుభవాలను బట్టి ఆయన 3000 సామెతలను చెప్పటం, 1005 కీర్తనలను రచించి ఉన్నాడు. ఆయన రచించినటువంటి కీర్తనలలో ఇది ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి గీతముగా దీనిని మనమందరము కూడా గ్రహించాలి. ఈ పరమగీతము యూదులకు చాలా పవిత్రమైనటువంటి పుస్తకముగా వారు ఎంచుతూ ఉండేటువంటి వారు. పస్కా పండుగ సమయములో ఇశ్రాయేలు ప్రజలు చదువుతున్నటువంటి ధర్మశాస్త్రములో ఈ పరమగీతం అనే దానిని చాలా శ్రేష్టమైన దానిగా ఎంచుతూ దాన్ని జాగ్రత్తగా పఠిస్తూ ఉండేటువంటి వారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పుస్తకము. దీన్ని ఒక పరిశుద్ధమైనటువంటి గీతముగా కూడా దీన్ని వారు తలంస్తూ ఉండేవారు. ఇది గీతములోకెల్లా గీతము, సాంగ్ ఆఫ్ సాంగ్స్ అని కూడా దీని గురించి చెప్తూ ఉన్నారు. ఇది చాలా ఒక ప్రశస్తమైనటువంటి కీర్తనగా దీన్ని ప్రతి వారము కూడా గ్రహించాలి. సాధారణంగా బైబిల్ గ్రంథం చదివేటప్పుడు అందరూ కూడా ఎక్కువగా కీర్తనల గ్రంథం చదవటం, లేకపోతే క్రొత్త నిబంధనలో కొన్ని పుస్తకాలు చదవటం, శ్రమలలో యోబు గ్రంథము చదవటాన్ని మనమందరం కూడా గమనిస్తూ ఉంటాం. సాధారణంగా ఈ పరమగీతాన్ని ఎక్కువగా ఎవరు కూడా చదవటానికి ఇష్టపడరు. చదివినప్పుడు ఏదో నామమాత్రంగా దాన్ని చదువుకుంటూ ఒక కథల వల్ల వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ దీని యొక్క లోతును సంపూర్ణముగా గ్రహించటానికి చాలామంది ఆశపడినటువంటి వారుగా కనపడుతూ ఉంటారు. పేతురు వ్రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయములో మనం చూస్తే 15-16 వాక్యములో ఈ విధంగా మనము చదవగలుగుతాము. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనిడి. అలాగు మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చెప్పున మీకు వ్రాసియున్నాడు. పౌలునకు దేవుడిచ్చినటువంటి జ్ఞానమును బట్టి ఆయన సంఘములకు కానీ ప్రత్యేకమైన వ్యక్తులకు కొన్ని పత్రికలను వ్రాసి ఉన్నాడు. అయితే వీటిని గురించి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడని, అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. దేవుడు పౌలుకి ఇచ్చినటువంటి ఉన్నతమైనటువంటి జ్ఞానము చెప్పున ఆయన కొన్ని సంగతులను తన పత్రికల్లో వ్రాసి ఉన్నాడు. దాన్ని గ్రహించటము చాలా కష్టమైనది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చాలా సులువైనటువంటి విషయాలు ఉన్నాయి, చాలా కష్టమైన విషయాలు కూడా వ్రాయబడుతూ ఉన్నాయి. వాటిని చదువు లేనిటువంటి వారు, స్థిరమైనటువంటి మనస్సు లేనిటువంటి వారు మిగిలినటువంటి లేఖనములను అపార్థం చేసుకున్నట్లుగా, అర్థం చేసుకోలేకపోయినట్లుగా తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేసుకుంటారు. ఇక్కడ వాక్యం రాయబడుతుంది, ఆ సంగతులను వారు అపార్థం చేసుకుంటారు. ఒక వాక్యమును మనం అర్థం చేసుకోలేకపోయినా పర్వాలేదు, కానీ
దాన్ని అపార్థము చేసుకుంటే దానివల్ల మనకి ఎంత నష్టం కలిగించబడుతుందో మనమందరము కూడా ఆలోచించాలి. ఒక మనిషిని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఒక మనిషిని అపార్థం చేసుకుంటే వారి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొని వస్తుందో మనమందరము కూడా గ్రహించాలి. అదే ప్రకారంగా రాజులందరికంటే జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను దేవుడు తనకి అనుగ్రహించినటువంటి జ్ఞానము చెప్పున వ్రాసినటువంటి ఈ పరమగీతాన్ని కూడా అర్థం చేసుకోవాలంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. చాలామంది దీన్ని అక్షరార్థముగా దీన్ని తలంచుకుంటూ ఇలాంటి పుస్తకము ఈ బైబిల్ గ్రంథములో ఎందుకు వ్రాయబడి ఉంది, కొంతమంది సరైనటువంటి జ్ఞానము లేనటువంటి వారు క్రైస్తవులుగా ఉన్నప్పటికీ కూడా, మరియు కొంతమంది అన్యజనులు దీని గురించి అనేక రకాలుగా విమర్శిస్తూ ఈ గ్రంథము ఇది ఇందులో ఉంచబడవలసినటువంటి పుస్తకమేనా, ఇలాంటిది బైబిల్లో ఎందుకున్నది, ఇది అపవిత్రమైనటువంటి మాటలు కదా అని చెప్పి చాలామంది దీనికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వారు కనపడుతూ ఉన్నారు. అయితే దీన్ని జాగ్రత్తగా మనము కానీ గ్రహించలేకపోతే దీన్ని మనము అపార్థము చేసుకునేటువంటి అవకాశం ఉన్నది అనే విషయమును మనమందరము కూడా తప్పకుండా గ్రహించాలి. మన యొక్క జీవితంలో దేవుని యొక్క ఆత్మ సహాయము చేత, దేవుడు అనుగ్రహించేటువంటి జ్ఞానము చేత మాత్రమే ఈ యొక్క పరమగీతము అనే పుస్తకాన్ని మనమందరము కూడా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఒక వ్యక్తి ఈ పరమగీతమును అర్థం చేసుకోవాలంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ప్రాముఖ్యంగా యూదులు దీని గురించి అనుకునేటువంటి మాట ఏమిటనగా 30 సంవత్సరముల వయసు లోపల వారు, ప్రాముఖ్యంగా పెండ్లి కానిటువంటి వారు ఈ పరమగీతాన్ని చదవకూడదు, దాన్ని అనుమతించేటువంటి వారు కాదు అని చెప్పి వారి గురించి చెప్పబడుతుంది. పెండ్లి అనేటువంటి వారు మాత్రమే ఈ పరమగీతాన్ని చదవటానికి వారికి అవకాశం కలిగించబడుతున్నది. ఎందుకంటే పెండ్లి కానిటువంటి వారి జీవితంలో ఉన్నటువంటి ఆలోచనలు వేరు, వారి తలంపులు, వారి ఉద్దేశములన్నీ కూడా వేరుగా ఉంటాయి. పెండ్లి అనేటువంటి వారి జీవితంలో ఉన్నటువంటి అనుభవాలు వేరు. ఎందుకంటే పెండ్లి కాని వాడికి పెండ్లి అయిన వారు చెప్పింది అర్థం చేసుకోవటం అనేది అది చాలా కష్టమైనటువంటి విషయం. పెండ్లి అయిన వారికి మాత్రమే ఆ సంగతులను గ్రహించటానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ పరమగీతం అర్థం చేసుకోవాలంటే ఇది పెండ్లి కాని వారికి చాలా అనేకమైన అపార్థమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి. అనేక రకాలుగా వాక్యాన్ని విరోధంగా తలంచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది వివాహం కాకుండా ఉన్నటువంటి వారు చదువుకున్న దాన్ని వారు నిషేధించేవారుగా చెప్పబడుతున్నారు. కానీ పెండ్లి అయినటువంటి వారు దాన్ని గ్రహించడానికి అవకాశం ఉన్నది. కాబట్టి వారికి ఈ పరమగీతం చదవటానికి అనుమతిస్తూ ఉండేటువంటి వారు కనుక మరి ముఖ్యంగా వివాహము కానిటువంటి యవనస్తులు దీన్ని చదువుతున్నప్పుడు ఇందులో వ్రాయబడినటువంటి కొన్ని యొక్క పదాలను బట్టి వారి జీవితంలో కొన్ని విరోధమైనటువంటి తలంపులు, ఆలోచనలు కలిగించబడుతూ ఉంటాయి. అన్ని జనులు కూడా దీని గురించి చాలా విరోధంగా మాట్లాడుతూ ఇది ఒక అపవిత్రమైనటువంటి పుస్తకమని, దీనివలన ఇది పరిశుద్ధ గ్రంథము ఎలాగవుతుందని చెప్పి ప్రశ్నించేటువంటి వారు కనపడుతూ ఉంటారు. కనుక దీన్ని మనం అర్థం చేసుకోవటానికి, దేవుని యొక్క సహాయాన్ని పొందుకోవటానికి మనమందరం కూడా కోరుకోవాలి. ఈ యొక్క పరమగీతం యొక్క అనుభవాలు మనం చూస్తే ఒక ప్రియునికి ప్రియురాలికి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి సంభాషణలు, వారి మధ్యలో ఉన్నటువంటి అనుభవాలను గురించి ఈ పుస్తకములో మనము చదవగలుగుతూ ఉంటాం. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే యెషయా గ్రంథములో వ్రాయబడుతుంది, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయ్య ఉన్నాడు. హోషియా గ్రంథములో కూడా మనం చూస్తే దేవుడు భర్త అని, ఆయన ప్రజెంట్ ఇశ్రాయేలు ఆయనకు భార్యగా ఎంచబడుతూ ఉన్నారు. దేవుని గురించిన విషయములు అర్థం చేసుకోవటానికి మానవ ఆలోచనలు చాలవు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించుకోవాలి. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో వ్రాస్తూ
భార్యాభర్తల మధ్య సంబంధము అది చాలా గొప్పదని, అయితే నేను క్రీస్తుని గురించి, సంఘమును గురించి చెప్పుచున్నాను, ఈ మర్మము చాలా గొప్పదైనటువంటి విషయాన్ని వ్రాస్తూ ఉన్నారు. అది కేవలము ఈ లోక సంబంధమైనటువంటి భార్యాభర్తల గురించి మాత్రము పౌలు ఉద్దేశించిందని కాదు, కానీ అది దేవునికిని, క్రీస్తుకు మరియు సంఘమునకు ఉన్నటువంటి బంధాన్ని గురించి వ్రాయటాన్ని మనం గమనించాలి. దేవుడు ఆయన ఒక ప్రియునిగా, ఆయన వరునిగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనమందరము కూడా గ్రహించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో వ్రాయబడుతుంది ఆయన ప్రియుడు అని. కొన్ని చోట్ల ఆయన వరుడుగా రాబోతున్న విషయాన్ని మనం గమనిస్తాం. దేవుని సంఘము వధువుగా ఉన్నదనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. మరియు గొర్రెపిల్ల యొక్క భార్య దేవుని సంఘాన్ని భార్యగా ఎంచటం, దీన్ని మనం ఎన్నడూ కూడా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో మనము చూడకూడదనే విషయాన్ని మనమందరము కూడా గమనించాలి. ఇంకా దీన్ని అర్థం చేసుకోవాలంటే, తల్లి పాలు తీసుకున్నటువంటి ఆ బిడ్డ యొక్క ఆలోచన, తలంపులు ఎంత మాత్రము కూడా కామయుక్తంగా కనబడదు. అయితే కొంతమందికి చూస్తున్నటువంటి వారికి అది ఎంతో కామయుక్తంగా కనపడుతున్నది. అయితే ఆ చంటి బిడ్డకు అది ఎలాంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయో ఆ సమయంలో దానిని గ్రహించేటువంటి వారంగా ఉండగలిగితే, అదే ప్రకారంగా ఈ పరమగీతమును కూడా మనం గ్రహించటానికి అవకాశం ఉన్నది అనే విషయాన్ని మనమందరము కూడా గమనించాలి. ఈ యొక్క పరమగీతములో మనం చూస్తే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తుల జీవితం నాలుగు యొక్క వ్యక్తుల గురించి, నలుగురు అనుభవాల గురించి ఈ పరమగీతములో మనమందరము కూడా చదవగలుగుతూ ఉంటాము. దేవుని యొక్క ఆత్మ సహాయము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క జ్ఞానము లేకపోతే దీన్ని మనం అర్థం చేసుకున్నట ఇది చాలా కష్టతరమైనటువంటి విషయము. కనుక మనుషుల యొక్క ఆలోచనలతో, మనుషుల యొక్క తలంపులతో, ఊహలతో దీన్ని మనం ఎన్నడూ కూడా ధ్యానించేటువంటి వారముగా ఉండకూడదు అనే విషయాన్ని మనమందరము కూడా జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. కనుక మన జీవితంలో ఈ పరమగీతమును చాలా పవిత్రమైనటువంటి ఆలోచనతో దీన్ని మనమందరము కూడా ధ్యానించటానికి మనం ఇష్టపడాలి. ఇందులో దేవునికి, సంఘమునకు మధ్యలో ఉన్నటువంటి ప్రేమ గురించి వ్రాయబడుతూ ఉన్నది. ఆ ప్రేమ యొక్క అనుభవాలను జాగ్రత్తగా మనమందరము కూడా తెలుసుకోవటానికి ఆశపడేటువంటి వారంగా మనం కనపడుతూ ఉండాలి. మన యొక్క జీవితాలలో ఆ యొక్క దేవుని యొక్క ప్రేమను సంపూర్ణంగా మనము గ్రహించగలిగితే మన యొక్క జీవితము అది ఎంత ప్రశస్తమైనదిగా ఉండగలుగుతుందో దాన్ని మనమందరము కూడా గ్రహించవచ్చు. పరమగీతము 1వ అధ్యాయము 1వ వాక్యం మనం చదివితే, సొలొమోను రచించిన పరమగీతము. ఈ యొక్క మొదటి మాటలో మనం చూస్తున్నాం, ఇది సొలొమోను రచించినది పరమగీతము. ఇది లోక సంబంధమైనటువంటి కీర్తనలు, గీతములుగా కాకుండా ఇది పరమగీతము. ఇది పరలోక సంబంధమైనటువంటి గీతము. ఇది భూ సంబంధమైన, శరీర సంబంధమైనటువంటి గీతాలు, కీర్తనలు, కావ్యము, పాట కాదు. ఇది కేవలము పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన, దైవ సంబంధమైనటువంటి గీతముగా దీన్ని మనమందరము కూడా గ్రహించాలి. కేవలము దేవునితోనే మనము ఆలోచించేటువంటి యొక్క ఆలోచనలుగా ఈ యొక్క పరమగీతాన్ని మనమందరము కూడా గ్రహించాలి. ఇది రచించినది అంటే ఇది జరిగినది అని పూర్తిగా దాన్ని మనము చెప్పలేము, కానీ
ఇదేమైందనగా రచించినది. అంటే దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానము చెప్పున ప్రజలకు సొలొమోను అనేకమైనటువంటి సామెతలను అనేకమైన విషయాలను కూడా ప్రసంగి గ్రంథము ద్వారా ప్రకటించాను. ఇది రచించినటువంటి ఒక గీతము దేవుని పట్ల మనుషులకు ఉండవలసినటువంటి ఒక ఉన్నతమైనటువంటి జీవితం, అదే ప్రకారముగా మనిషి పట్ల దేవునికి ఉన్నటువంటి ఆలోచన కూడా ఈ యొక్క పరమగీతములో మనమందరము కూడా గ్రహించగలుగుతూ ఉంటాము. కాబట్టి దేవుని యొక్క ఆత్మ సహాయము చేత మాత్రమే మనమందరము కూడా దీన్ని సంపూర్ణముగా ఎరిగి దీన్ని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయడం కోసం మనమందరము కూడా ఆశపడదాం. ఆమేన్. మనం దీన్ని ఒకవేళ అర్థం చేసుకోలేకపోయినా సరే దీన్ని ఎన్నడూ కూడా మనము అపార్థం చేసుకోలేకుండా ఉండగలిగితే అది మన జీవితానికి చాలా క్షేమకరమని మనం గ్రహించాలి. కొంతమంది క్రైస్తవ విశ్వాసులు కావచ్చు, లేకపోతే దేవుని సేవకులు కావచ్చు, దీన్ని పలు పలు రీతిలుగా దాన్ని వివరిస్తూ ఉన్నారు. దీన్ని వివరించడం అనేది సంపూర్ణముగా కష్టమని మనం దాన్ని గ్రహించాలి. దీన్ని చక్కగా అర్థం చేసుకోవటానికి మాత్రము మనము దేవుని కృపను ఆధారంగా చేసుకోవటానికి మనం ఇష్టపడాలి. ఈ పరమగీతము ముఖ్యముగా ప్రేమకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కావ్యముగా, గీతముగా దీన్ని మనమందరము కూడా గ్రహించవలెను. ఇందులో ఈ పరమగీతము పుస్తకములో మొదటి అధ్యాయాన్ని మనమందరము కూడా జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. పరమగీతము మొదటి అధ్యాయములో వ్రాయబడినటువంటి 16 యొక్క వాక్యముల్లో మనం చూస్తే, ప్రియురాలుకును ప్రియునికి ఉన్నటువంటి కొన్ని సంభాషణలు, కొన్ని అనుభవాలను గురించి మనమందరము కూడా గ్రహించవచ్చు. ఇందులో ప్రియురాలు ఎవరంటే షూలమతి. ఈ షూలమతి గురించి కొన్ని మాటలు మనం ఆలోచిస్తే, రాజు అయినటువంటి సొలొమోనుకు తన యొక్క రాజ్యములో అనేకమైనటువంటి పట్టణాల్లో ఆయనకు సొంతంగా భూములుండేవి. ఆయనకు కొన్ని తోటలు ఉండేవిగా దాన్ని మనం గ్రహించాలి. అదే ప్రకారముగా బయల్ హానాను అనేటువంటి ప్రాంతములో సొలొమోనుకు తోటలు ఉన్నట్లుగా, ద్రాక్ష తోటలు ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనమందరము కూడా తెలుసుకోవాలి. సొలొమోనుకు ఉన్నటువంటి ఆ తోటలలో ఇది పరమగీతము 8వ అధ్యాయము 11వ వాక్యములో ఈ మాట మనం చూస్తాం. బయలు హామానునందు సొలొమోనుకొక ద్రాక్షారసము కలదు. అతడు దానిని కాపులకిచ్చెను. దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవలెను. ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేల్ రాజు సొలొమోనునకు బయల్ హామోను అనేటువంటి ప్రాంతంలో ఒక ద్రాక్ష తోట ఉన్నది. రాజు ఏం చేసేవాడనగా, ఆయా పట్టణములో ఉన్నటువంటి తన భూములను, తోటలను మరి కాపులకిచ్చి వారి చేత వ్యవసాయము చేయించి పంటలు పండించి దాని యొక్క భాగమును, ఫలమును తెచ్చి దానికి అప్పగించాలని రాజు ఆజ్ఞాపిస్తూ ఉండేవారు. అదే ప్రకారంగా ఇక్కడ మనం చూస్తున్నాం, సొలొమోనుకు ఉన్నటువంటి ద్రాక్ష తోటను ఆయన గుత్తకి ఇచ్చారు, లేకపోతే కాపులకి ఇచ్చారు. దానికి ప్రతిఫలముగా మరి 1000 రూపాయలు ఒక్కొక్కరు కూడా తీసుకుని రావాలి. దీన్ని మనము కౌలుకి ఇచ్చుట అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. కొంతమంది తమ పొలములను వారే కష్టపడి సేద్యం చేసుకునేటువంటి వారుగా ఉంటే, కొంతమంది చేయటానికి అవకాశము లేక, ఇష్టము లేకుండా దానిని కౌలుకి ఇచ్చేవారుగా ఉంటారు. దానికి ప్రతిఫలముగా సంవత్సరమునకు ఇంత ధనము లేకపోతే ధాన్యం అని ఇవ్వటానికి ఒప్పందం చేసుకునేవారుగా కనపడుతూ ఉంటారు. అదే ప్రకారంగా సొలొమోను తనకున్నటువంటి ఆ ద్రాక్ష తోటకు మరి 1000 రూపాయలు తేవాలని చెప్పి నిర్ణయించడమైనది. ఆ యొక్క
ద్రాక్ష తోటను గుత్తకు లేకపోతే కాపులకు కొంతమంది తీసుకుని ఉన్నారు. ఆ కుటుంబం అనేది ఈ ద్రాక్ష తోటను సేద్యం చేస్తూ ఉన్నారు, దాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు. అయితే ఆ కాపులకు ఆ కుటుంబము దీన్ని గుత్త తీసుకుని చేస్తూ ఉంటుండగా మరి దీని గురించినటువంటి వివరణను బట్టి ఆమెకు తల్లిదండ్రులు లేరని, ఆమెకు సహోదరులు ఉన్నారని చెప్పబడుతుంది. ఆ సహోదరులు ఈమెనేం చేస్తున్నారంటే ఈమె మీద ఉన్నటువంటి కోపముతోనూ ద్వేషభావముతోనూ ఈమెను ఆ ద్రాక్ష తోటకు ఏం చేశారంటే ఒక కాపుగా పెట్టి ఉన్నారని విషయాన్ని మనం అందరము కూడా గ్రహించాలి. ఆ ద్రాక్ష తోటకు కాపుగా పెట్టిన తర్వాత ఆమె దీనిని కాపు కాస్తూ ఉన్నది. ఈ యొక్క షూలమతి అనేటువంటి స్త్రీ ఆ సొలొమోను కలిగినటువంటి ఆ ద్రాక్ష తోటను కావలి కత్తిగా ఉంటూ దాన్ని చూస్తూ ఉన్నది. ఈ మొదటి అధ్యాయములో మనము గమనిస్తే 5వ వాక్యములో మనం చదువుతున్నాం, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. ఈ షూలమతి ఎలా ఉన్నదంటే నల్లనిదిగా కనపడుతున్నది. అయినప్పటికీ కూడా ఈమె ఎలా ఉందంటే సౌందర్యవంతురాలుగా ఉన్నట్లుగా ఆమె గురించి చెప్పుకుంటున్నటువంటి మాట. కేవలము తెల్లగా ఉన్నటువంటి వారు మాత్రమే సౌందర్యవంతులు కాదు, కానీ నల్లగా ఉన్నప్పటికీ కూడా సౌందర్యవంతురాలుగా ఆమె ఉండగలిగినది అనే విషయాన్ని మనం గ్రహించాలి. 6వ వచనములో చూస్తే, నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. ఈమె నల్లగా ఉందని చెప్పి అక్కడ ఉన్న యెరూషలేము కుమార్తెలు ఏం చేస్తున్నారంటే చిన్న చూపు చూస్తున్నారు. కొన్నిసార్లు కొంతమంది మనుషులు కొన్ని రకాలుగా చిన్న చూపులు చూస్తూ ఉంటారు. వారికి ఐశ్వర్యము లేదని, వారికి పేరు లేదని, వారికి పదవి లేదని, వారికి జ్ఞానము లేదని, వారికి పెద్ద కుటుంబం లేదని, ఇలాగన కొన్ని కారణముల చేత చిన్న చూపులు చూసేటువంటి జీవితము. ఇక్కడ షూలమతిని ఉన్నటువంటి యెరూషలేము కుమార్తెలు ఏం చేస్తున్నారంటే చిన్న చూపు చూస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే నల్లగా ఉన్నది. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనమందరము కూడా గ్రహించాలి. దేవుని పోలికగా పుట్టినటువంటి ఏ వ్యక్తిని కూడా మనము తృణీకరించకూడదని, ఎవరిని కూడా మనము అపహాస్యం చేయకూడదని, ఎన్నడూ ఎవరిని కూడా మనం చిన్న చూపు చూడకూడదని మనం నేర్పించబడుతూ ఉన్నాము. నేను ఎండ తగిలిన దానను. ఆమె ఎందుకు నల్లనిదిగా ఉందంటే ఆమెకు ఎండ బాగా తగిలింది. ఇంటిలో పనిచేసేటువంటి వారికి ఎండలో పనిచేసే వారికి చాలా తేడా ఉంటుంది. ఇంట్లో పనిచేసే వారికి ఎండ తగలకపోవడం వలన వారి శరీరము అది మృదువుగా చక్కగా కనపడుతూ ఉన్నది. కానీ ఎండలో పనిచేసే వారికి, పొలములో పనిచేసే వారికి ఎండ తగలడం వలన వారి శరీరం ఏమవుతుందనగా ఎంతో బలహీనంగా మార్చబడుతున్నది అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహిస్తాము. అయితే ఈ యొక్క షూలమతికి ఎండ బాగా తగులుతున్నది. కారణం ఏమిటంటే నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తెగా నుంచెరి. ఈమె మీద సహోదరులు ఏం చేశారంటే కోపగించుకున్నారు. మరి ఎందుకు కోపం కలిగిందో తల్లిదండ్రులు లేనట్లుగా ఈ యొక్క మాటలు బట్టి జాగ్రత్తగా మనం అందరము కూడా గ్రహించాలి. మరి తల్లి తండ్రి ఉంటే ఆ యొక్క మాటలు వేరేగా వ్రాయబడి ఉండవచ్చునేమో, కానీ నా సహోదరులు నా మీద కోపించి సహోదరుల చేత ఈమె కోపానికి మరి గురైనట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనిస్తాం. కోపం వచ్చి ఈమెనేం చేశారంటే ద్రాక్ష తోటకు కావలికత్తిగా పెట్టారు. ఆమేన్. కోపంతో ఏదేదో చేయలేదు, కానీ ఆమెకు చేసినటువంటి కార్యం ఏమిటంటే ద్రాక్ష తోటకు కావలికత్తిగా పెట్టడం. అంటే ఇదెంతో అది భారమైనటువంటి పనిగా,
ఇది ఒక కష్టమైనటువంటి పనిగా దీన్ని మనమందరము కూడా గ్రహించాలి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని, దాని మీద భారాన్ని బాధ్యతను అప్పగించి ఉండటము చేత తన సొంత తోటను కాయలేకపోతూ అప్పగించబడినటువంటి ఆ తోటను కావలికత్తిగా కాసేటువంటి ఒక జీవితము. ఇలాగ సహోదరుల చేత కోపగించబడి ద్రాక్ష తోటకు కావలికత్తిగా ఉంటూ మరి ఎండ తగులుతూ ఆమె శరీరం ఏమైందనగా నల్లనిదిగా మారినట్లుగా ఈ వాక్యాన్ని బట్టి మనం గమనిస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఒక కాపరి, ఒక గొల్లవాడు జీవితము ద్వారా ఆమె ఎంతగా ఆకర్షించబడి ఆమె ప్రేమించబడి ఆమె ప్రేమించుచు ఉన్నదో అనే విషయాన్ని మనమందరము కూడా ఈ యొక్క అధ్యాయములో మనం గ్రహిస్తాం. ప్రియుడుగా ఉన్నటువంటి అతడు పలుకుతున్నటువంటి మాటలు, ప్రియురాలుగా ఉన్నటువంటి ఈమె పలుకుతున్నటువంటి మాటలు ఎంతో, అది చాలా లోతైనటువంటి అనుభవాలతో ఉన్నట్లుగా మనము గ్రహించాలి. సహోదరుల చేత ద్వేషించబడినప్పటికీ కోపగించుకోబడినప్పటికీ కూడా మరి ఆమెను ఒకరు ప్రేమిస్తూ ఉన్నట్లుగా ఈ వాక్యాన్ని బట్టి మనమందరము కూడా గమనించాలి. పరమగీతము 1వ అధ్యాయము 2వ వాక్యములో మనం చదివితే, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. ఆ ప్రియుడు తన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అనే విషయాన్ని ఈ షూలమతి గ్రహిస్తూ ఆయన ప్రేమను గురించి పాడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కీర్తన ఇది. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. ఈ యొక్క షూలమతి తాను ప్రేమించబడుతున్నటువంటి ఆ యొక్క కాపరి నిమిత్తమై ఈ యొక్క మాటలు చెప్పటాన్ని మనమందరము కూడా గ్రహించాలి. ఇది క్రీస్తు మనల్ని ప్రేమించుచున్నటువంటి ప్రేమను గురించి మనమందరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించెదురు. ఇది ఎన్నడూ కూడా శరీర రీతిగా అక్షర సంబంధముగా దీన్ని మనము ఆలోచించేటువంటి వారముగా ఉండకూడదు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా హెచ్చరిక చేయబడుతున్నాం. ఇది కేవలము ఆత్మ సంబంధమైనటువంటి రీతిగా మాత్రమే దీన్ని మనమందరము కూడా గ్రహించటానికి మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క అనుభవాలు, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి జీవితముల గురించి ఈ వాక్యం ద్వారా మనమందరము కూడా గ్రహించాలి. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం, తండ్రి ఒకరిని ఆకర్షించితే తప్ప ఎవడు కూడా నా యొద్దకు రాలేడు. తండ్రి అయినటువంటి దేవుడు ఏ వ్యక్తులనైతే ఆకర్షించేటువంటి వారుగా ఉంటారో వారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వస్తారు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. ఈ మాటే ఈ షూలమతి మాట్లాడుతూ, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. అంటే మొట్టమొదటిగా మనం చూస్తే ఈ యొక్క ప్రియుడిగా ఉన్నటువంటి వాడు తప్పకుండా ఆమెను ఆకర్షించాలి. కొన్నిసార్లు మనం కొంతమంది జీవితాల్లో గమనిస్తే కొంతమందిని ఆకర్షించటానికి ఎన్నెన్నో కార్యాలు చేసేటువంటి జీవితం. సాధారణంగా చాలామంది జీవితాల్లో మనం చూస్తే వారి వస్త్రధారణ, వారి అలంకారం ఎందుకోసం అంటే ఇతరులను ఆకర్షించుకోవడం కోసమే. ఇతరులను ఎలాగ ఆకర్షించాలి అనేటువంటి ఆలోచన చేతనే చాలామంది యొక్క వస్త్రధారణ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. అయితే షూలమతి చెప్తున్నటువంటి మాట, నన్ను ఆకర్షించము. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఆకర్షించకపోతే మనం ఎన్నడూ కూడా దేవుని యొద్దకు వచ్చేటువంటి వారము కాదు. మనము
ఆయన ఆకర్షించటం కాదు కానీ దేవుడే మనలను ఆకర్షించి ఉన్నారనే విషయాన్ని మనం గమనించాలి. తుమ్మెదలు, పువ్వు, దీన్ని మనం గమనిస్తే పువ్వులు తుమ్మెదను ఆకర్షిస్తూ ఉంటాయి అందులో ఉన్నటువంటి తేనెను బట్టి. కానీ ఎంత మాత్రము కూడా ఈ తుమ్మెదలు, తేనెటీగలు వాటిని ఆకర్షించవు, కానీ అవే మకరందము ద్వారా వీటిని ఆకర్షించే విధంగా కనపడుతూ ఉన్నాయి. అదే ప్రకారంగా మనము దేవుణ్ణి ఆకర్షించలేం. మన క్రియల ద్వారా, మన జీవితము ద్వారా దేవుని ఆకర్షించలేము, కానీ ఆయనే మనలను ఆకర్షించేటువంటి వానిగా తన యొక్క ప్రేమ చేత, తన కనికరము చేత, తన క్షమాపణ చేత, తన మృదువైన మాటల చేత, తన గొప్ప కార్యముల చేత ప్రభు మనలను ఆకర్షించేటువంటి వారుగా ఉంటుండగా మనమందరము కూడా ప్రభు యొద్దకు పరిగెత్తుకుని వచ్చేటువంటి వారంగా కనపడుతూ ఉండాలి. ఆమేన్. లోక ఆకర్షణలకు మనం ఎంత మాత్రం కూడా లొంగిపోకుండా, శరీర ఆకర్షణలకు, వ్యర్థమైన ఆకర్షణలకు మనం ఎంత మాత్రం కూడా పరిగెత్తుకొని వెళ్ళేవారంగా కాకుండా దేవుని యొక్క ఆకర్షణతో మనమందరము కూడా దేవుని యుద్ధకు రావటానికి మనమందరము కూడా ఇష్టపడుతూ ఉండాలి. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. దేవుని యొక్క ప్రేమను మనం ఎంతగా స్మరించాలో అనే విషయాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. కొంతమంది జీవితాల్లో చూస్తే తల్లి ప్రేమను గురించి మాట్లాడుతూ ఉంటారు, తండ్రి ప్రేమను గురించి మాట్లాడతారు, భర్త ప్రేమను గురించి, భార్య ప్రేమను గురించి, పిల్లల ప్రేమను గురించి, కుటుంబంలో ఉన్నటువంటి వారి గురించి, బంధువుల్లో, స్నేహితులు ఉన్నటువంటి వారి ప్రేమను గురించి మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఈ వాక్యాన్ని బట్టి మనమందరము కూడా గ్రహించాలి, దేవుని ప్రేమను మనం ఎక్కువగా స్మరించాలి. ఆమేన్. ఎందుకంటే అందరి ప్రేమ కంటే మిన్న అయినది, శ్రేష్టమైనది, శాశ్వతమైనది, నిత్యమైనది అది క్రీస్తు ప్రేమ, అది దేవుని ప్రేమ అనే విషయమును మనం గ్రహించాలి. అందరి ప్రేమను మనం గుర్తు చేసుకోవాలి, ఎవరి ప్రేమను కూడా మనం మర్చిపోకూడదు. ఈ వాక్యం ద్వారా మనం నేర్పించబడుతున్నాం. మన యొక్క జీవిత కాలంలో మనలను ఎవరైతే ప్రేమించినటువంటి వారుగా ఉన్నారో ఆ ప్రేమను మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి. ఆమేన్. నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను, నా తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని బయటకు వచ్చిన తర్వాత నన్ను ఎంతమంది ఎత్తుకున్నారు. నా చిన్న ప్రాయము నుంచి నేను ఒక్కడిని అలాగా చెట్టు పిన్నట్టే పెరగలేదు, కానీ నన్ను ఎంతమంది ఎత్తుకున్నారు, నన్ను ఎంతమంది ఆడించారు, నాకు ఎంతమంది తినిపించారు, నాకు ఎంతమంది సహాయం చేశారో. ఇదంతా కారణం ఏమిటంటే నన్ను వాళ్ళు ప్రేమించారు. ప్రతి వారిని కూడా ఎంతోమంది ప్రేమిస్తూ ఉంటారు, అయితే మనం వారిని గుర్తుపెట్టుకోవాలని ఇష్టపడం. వారు మనల్ని ప్రేమించినప్పుడు కూడా మనం వారిని ద్వేషించే వారంగానే కనపడుతూ ఉంటాం. అయితే మనల్ని ఎవరైతే ఇంతవరకు ప్రేమించారో, కనీసం ఒక్కసారైనా బోధన పెట్టిన వారిని, ఒక్కసారైనా మనకు సహాయం చేసిన వారిని ఎన్నడూ కూడా మనము మరిచిపోయే వారంగా ఉండకూడదని నేర్పించబడుతూ ఉన్నాం. ఆమేన్. కుక్కకొకసారి పట్టెడు అన్నం పెడితే ఆ జీవితంలో మర్చిపోదట్టండి. ఆ విశ్వాసముతో ఆ వ్యక్తి కనబడినప్పుడల్లా తోక ఊపుతూ అది ఎంతో ప్రేమతో ఆ వ్యక్తి వైపు చూస్తూ ఉంటుంది. అదే ప్రకారంగా మన జీవితాలను ఎవరైతే ప్రేమించినటువంటి వారుగా ఉన్నారో తప్పకుండా వారిని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, భార్య ప్రేమ, భర్త ప్రేమ, పిల్లల ప్రేమ, అందరి ప్రేమను కూడా మనము దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండేటువంటి వారం కనపడుతూ ఉండాలి. మరందరికంటే ముఖ్యముగా దేవుని ప్రేమను మనం ఎక్కువగా స్మరించాలి. ఆమేన్. మనుషులందరి ప్రేమ ఒకటి, దేవుని ప్రేమ అది ఒకటనే విషయాన్ని మనం గమనించి దేవుని యొక్క ప్రేమను స్మరిస్తూ ఉంటే మన మనుషుల ప్రేమ కొరకు మనము ఆశపడినటువంటి వారంగా కనపడుతూ ఉంటాం. వారు మనల్ని ప్రేమించలేకపోయినప్పటికీ కూడా ఆ దేవుని యొక్క ప్రేమ పారవశ్యంలో మనం మిగిలిన వాటిని మనం మర్చిపోయేటువంటి వారంగా ఉంటామనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎవరి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాం,
ఒకసారి మనం అందరం ఆశపడదాం. లేకపోతే ఎవరు మనల్ని ప్రేమించాలని మనం ఇంకా ఆరాటపడేటువంటి వారంగా కనపడుతున్నాము. ఒకసారి మనం ఆలోచించుకుందాం. యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, మొదట అతనే ప్రేమ, తరువాత నీ ప్రేమను ఎక్కువగా స్మరిస్తూ వారు నిన్ను ప్రేమిస్తున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మొదటగా ఆయనే మనలను ప్రేమించెను గనుక మనము ఆయనను ప్రేమించుచున్నాం. మొదట మనము దేవుణ్ణి ప్రేమించిన వారము, ఎరిగిన వారము కాదు, కానీ దేవుడే మనల్ని ఎరిగి ఆయన మొట్టమొదటగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన ప్రేమను సంపూర్ణంగా మనమందరము కూడా గ్రహించి యథార్థమైనటువంటి మనసుతో మనమందరము కూడా ప్రేమించటానికి మనమందరము కూడా ఇష్టపడాలి. ఆమేన్. ఈ యొక్క అధ్యాయములో వాక్యములో చూస్తే ఆ పురుషుడిని నా ప్రియుడని, నా ప్రాణప్రియుడని వర్ణించటము, అదే ప్రకారంగా ఆ యొక్క పురుషుడు ఈ షోలమతిని నారీమనని, నా ప్రియురారా అని ఎంతో మరి ఉన్నతముగా పిలవటాన్ని మనమందరము కూడా గమనించాలి. ఆమేన్. అదే ప్రకారంగా ప్రభువు కూడా మనలను అంత ప్రేమతో ఆయన పిలుస్తూ ఉన్నారని, మనము కూడా దేవుని అంత ప్రేమతో మనం వర్ణించేటువంటి వారముగా కూడా ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనమందరము కూడా నేర్పించబడుతూ ఉంటుండగా, ఒక ప్రియునికి ప్రియురాలకు ఉన్నటువంటి సంబంధం, మరి కొంతమంది కవిత్వం రాస్తూ ఉంటారు, కొన్ని మాటలు రచిస్తూ ఉంటారు, కొన్ని పాటలు రచిస్తూ ఉంటారు. ఎందుకంటే వారి మీద ఉన్నటువంటి ప్రేమ చేత, ఆప్యాయత చేత, అనురాగం చేత కొన్ని కవిత్వాలు రాస్తూ ఉంటారు. మట్టండి, ప్రేమలో కొన్ని పాటలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఆమేన్. నిజముగా దేవుణ్ణి ప్రేమించేటువంటి హృదయాన్ని, మనస్సును మనం కలిగినటువంటి వారముగా ఉంటే మనము దేవుని గురించి తప్పకుండా పాడేటువంటి వారంగా ఉంటామన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఆ ప్రభు మనల్ని ప్రేమిస్తూ మనల్ని ఎన్ని రకాలుగా పిలుస్తూ ఉన్నారో దాన్ని మనం గ్రహించాలి. మరి పౌలు కూడా తన పత్రికలో వ్రాస్తూ, ప్రభువు చేత ప్రేమింపబడుతున్న సహోదరులారా, ప్రభువునందు ప్రియులారా అనే విషయాన్ని పౌలు పత్రికలో రాయటాన్ని మనం గమనిస్తాం. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో, ప్రేమించి మనల్ని పిలుస్తూ ఉన్నారో, మనతో మాట్లాడుతూ ఉన్నారో దాన్ని జాగ్రత్తగా మనమందరము కూడా ఎరిగి మనమందరము కూడా ఆయన ప్రేమను గ్రహించటానికి, ఆయన ప్రేమించటానికి మనమందరము కూడా ఆశపడాలి. ఒకరినొకరు ఎంతగా వర్ణించుకుంటూ ఉంటున్నారో ఈ వాక్యాలు మనమందరము కూడా ఆలోచించవచ్చు. ఈ యొక్క షోలమతికి, ప్రియురాలకి ఆ ప్రియుడు ఎంత ఉన్నతమైనటువంటి వాడుగా ఉన్నాడో ఈ యొక్క వాక్యములతో మనమందరము కూడా గ్రహించవచ్చు. 15వ వాక్యములు మనం చూస్తే, నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరివి, ఎంతగా వర్ణిస్తున్నాడో ఈ వాక్యాన్ని బట్టి మనం గమనించవచ్చు. ప్రియుడు ప్రియురాలుగా ఉన్నటువంటి ఆమెను, ఆమె యొక్క సౌందర్యాన్ని, ఆమె ఎలా ఉన్నదంటే నల్లనిదిగా ఉంది, ఎండ తగిలినదిగా ఉన్నది, సహోదరుల కోపమును పొందుకున్నటువంటి ఒక ద్రాక్ష తోటకు కావలికత్తెగా ఉన్నది. కానీ ప్రియునికి ఎలా ఉందంటే, నీవు సుందరివి, నీవు సుందరివి. మనుషుల దృష్టికి మనం ఎలాగ ఉంటున్నా సరే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు అనే విషయాన్ని ఈ మాట ద్వారా మనమందరము కూడా గ్రహించాలి. అయితే ఆ యొక్క షోలమతి కూడా తన ప్రియుని గురించి మాట్లాడుతూ, నా ప్రియుడా నీవు సుందరుడవు, అతి మనోహరుడవు. తను ఎంతగా ఆ ప్రియుడు వర్ణిస్తున్నాడో అంతకు మించి ఈ షోలమతి తన ప్రియుడిని వర్ణిస్తున్నట్లుగా నీవు సుందరుడవు మరియు అతి మనోహరుడవు ఎంతగా వర్ణిస్తున్నారో మనమందరము కూడా గ్రహించాలి. దేవుణ్ణి ప్రేమించేటువంటి అనుభవములో ఎలాంటి యొక్క పదాలు ఉపయోగించాలో మరి కొంతమంది భక్తులు రాసిన పాటలు మనం చూస్తే, ధవల వర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి కాంక్షణీయుడు,
అని ఎంత అద్భుతమైన మాటల చేత ప్రభువుని గురించి పాడేటువంటి వారుగా ఉన్నారో ఆ పాటల ద్వారా మనమందరము కూడా గ్రహించగలుగుతూ ఉంటాం. ప్రభువు మరి మనల్ని ప్రేమించి మనల్ని పిలవటం, అదే ప్రకారంగా మనము కూడా ప్రభువుని ప్రేమించి మనం ఆ విధంగా పిలిచేటువంటి వారముగా ఉండగలిగితే మన అనుభవాలు ఎంత శ్రేష్టమై ఉంటుందో దాన్ని మనమందరము కూడా గ్రహించాలి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో ఎరిగి మనము కూడా దేవుని ప్రేమించేటువంటి ఆ ఉన్నతమైన జీవితములు చేయటానికి మనం అప్పగించుకుందాం. దేవుడు అటువంటి కృపచేత మనలందరినీ కూడా ప్రభువు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.